ఈ మాటలు దైవ సేవకులు వింటూ ఉండగా మీకు కానీ, లేదా పాటలు పాడే కోయర్స్గా సింగర్స్గా ఉన్న మిమ్మల్ని కానీ నేను ఒక్క మాట అడుగుతున్నా, మీ వల్ల సమయం పాడవటం లేదా? అంటే సేవకులు ఇస్తున్నారు, మీరు పాడండి అని. కొన్నిసార్లు మాకు కలిగే శోధన ఎలాంటిదంటే, పాటలు ఇస్తే వీళ్ళు వస్తారని. వీళ్ళకి పాట అవకాశం ఇస్తే వస్తారు అనుకుంటాం, కానీ అసలు ఆ పాట దేవుడు వింటున్నాడా లేదా? టైం ఎంత దండగైపోతుంది. కాస్త శుభ్రంగా పరిశుద్ధంగా బ్రతికేటటువంటి ప్రార్థనా పరులు అక్కడే ఉంటారు మన మందిరంలో, వాళ్ళకు మనం ఇయ్యం. ఈ చెడులో ఉన్న వ్యక్తికి మనం ఇస్తాం. టైం ఎంత లాస్ అయిపోతుందండి. నేను మా సంఘంలో చెప్తూ ఉంటాను, మీరు ఏ చెడులో ఉన్నా పాటలు పాడొద్దు. మీరు ప్రార్థన చేసినా కూడా వేస్టే. ఎప్పుడన్నా వాక్యం కోసం ప్రార్థన చేయండి, ఈ అంశం కోసం చేయండి, ఆ అంశం కోసం చేయండి అని దైవజనులుగా మేము చెప్తుంటాం. ఓవరాల్గా ప్రజలందరూ ఉండగా ఒకళ్ళు ఎత్తుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మరి ఆ ప్రార్థన చేసే వ్యక్తి హృదయంలో పాపం ఉంటే, నీ హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల నేను నీ మనవి ఆలకించును అని దేవుడు అన్నాడుగా. ఎక్కడేమో నీ పాటల ధ్వని తొలగ చేయండి, నీ స్వరమండలముల నాదం వినటానికి నాకు మనసు లేదంటున్నాడుగా. పాపంలో ఉన్నవాడు ప్రార్థించినా, పాటలు పాడినా, ఏది చేసినా సమయము వేస్ట్ అయిపోతుంది, మంచిది కాదు. దయచేసి ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మీరు మారు మనసు పొందండి, చెడు నుండి బయటకు రండి, దేవుని తట్టు తిరగండి, మంచి హృదయంతో జీవించండి, అప్పుడు పాడండి. నువ్వు సరి చేసుకొని మారు మనసు పొంది అప్పుడు పాడు, దేవుడు ఆలకిస్తాడు, సంతోషిస్తాడు. సరైన హృదయంలో నుంచి వచ్చే పాటలే తప్ప పాపంతో నిండినటువంటి హృదయంలో నుంచి వచ్చే పాటలతో దేవుడు ఏమీ ఆనందించడు. ప్రియబిడ్డ, ఈ సత్యాన్ని నువ్వు గమనించి నువ్వు పాడాలి, దేవుని స్తుతించాలి, మారు మనసు పొంది ఆ పని చేయి. లేకుండా నువ్వు పాడి సమయాన్ని మందిరాల్లో పాడు చేయద్దు. నువ్వు పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, అప్పుడు పాటలు పాడు. ఈ రోజున ఎంతోమంది పాడుతుంటే జనం ఊగిపోతున్నారు, అద్భుతంగా పాడుతున్నారు అనుకుంటున్నారు. అసలు ఆ పాటలు దేవుడు వింటున్నాడో లేదో ఒక్కసారి చూసుకోండి, ఒకసారి ఆలోచించండి. అది దేవునికి మహిమకరంగా ఉన్నాయా, శరీర సంబంధంగా ఉన్నాయా? ఒక్కసారి మీరు ఆగి ఆలోచన చేయండి. ఏది ఏమైనా మీరందరూ మారు మనసు పొంది పాటలు పాడుదురుగాక. తద్వారా కలిగే చక్కటి పాటల ద్వారా దేవుని శక్తి విడుదలై అద్భుతాలు చేస్తుంది కదా. అట్లాంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దీవెనలు నిండారులుగా మీ అందరికీ కూడా ఉండునుగాక.